తారీఖు నుంచి సైలెన్స్ మెడిటేషన్ సార్. అందరూ కూడా రోజు 4:30 నుంచి 6:30 వరకు అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు సార్. ప్రతిరోజు రాఘవరావు గారు ఒక మాస్టర్తో మేం చెప్పడం కాదు, మీరు కూడా చెప్పగలిగే విధంగా తయారు కావాలని ఒక 20 నిమిషాలు అందరు మాస్టర్లతో క్లాస్ చెప్పిస్తూ మళ్ళీ ప్రతిరోజు తటవర్తి గారు కూడా ఒక కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది సార్. లక్ష్మి కానీ రాఘవరావు గారు చెప్పిన మీ గురించే చెప్తూ ఉంటారు. 85% పత్రిక చెప్పేదంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే చెప్తుంటారు. సారు అందరినీ ఆత్మజ్ఞానులు తయారు చేయాలి అనేది సారు ఉద్దేశం. మరి పత్రికారు నన్ను పట్టుకున్నారు, నేను మిమ్మల్ని పట్టుకుంటున్నాను అని చెప్పి ఒక సద్గురు యొక్క గొప్పతనం, దైవానుగ్రహం అంటే ఏంటి, చిరంజీవత్వం అంటే ఏంటి అని ప్రతిరోజు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తూ మాకు ఎంతో ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు సార్. అందులో భాగంగా ఈరోజు మీరు రావడం, ఈ జూమ్లో పాల్గొనడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరికీ గుడ్ మార్నింగ్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం అన్ని ఏరియాల నుంచి వచ్చారు సార్. తెలంగాణ మొత్తం అన్ని ఏరియా, అన్ని జిల్లాలు. జ్ఞానపరమైన కాన్సెప్ట్ ఏదో ఒకటి చెప్పమంటున్నాను అన్నారు. వేరే చెప్తారు, డైరెక్ట్ గా చెప్తారు, మీ ఇష్టం, కానీ చెప్పలేదు. అయితే ఒక కాన్సెప్ట్ అందరూ వినండి. ఇవాళ సార్ ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. ప్రతిరోజు మనకి నిద్ర అవసరమా లేదా? అవసరం. ఎంత అవసరం? ఎక్కువ అవసరం. ఎంతైనా అవసరం. 2 పగళ్ళ మధ్య ఒక రాత్రి ఉండి తీరాల్సిందే. ఆ రాత్రి లేదనుకోండి, నిద్ర లేదనుకోండి, ఆ 2వ పగలు ఎలా ఉంటుంది? రాత్రి నిద్ర కావాలి, అవసరం, అతి అవసరం. ఆ మరపు అవసరం. పగలు ఎరుక, రాత్రి మరపు. ఆ మరపు ఎంతో అవసరం మరుసటి రోజు పగలకి, మరుసటి రోజు ఎరుకకి. ఆ రాత్రి యొక్క గొప్పతనం, ఆ నిద్ర యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అదే విధంగా ఆ నిద్ర ఎంత గొప్పదో చావు కూడా అంతే గొప్పది. 2 జీవితాల మధ్య ఒక చావు వస్తుంది. ప్రతి మనిషి చచ్చి తీరాలి, ఆ తర్వాత చక్కగా బతకడం కోసం. చావు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడే ఆధ్యాత్మికుడు. చావుకి ఏడ్చేవాడే, భయపడేవాడే, వద్దనుకునేవాడే ప్రాపంచికుడు. ఎందుకు అది పందేగా? వాట్ వే దట్ ఇస్ ఇంపార్టెంట్. రాత్రి నిద్ర ఎంతో ఇంపార్టెంట్. మళ్ళీ పగలు ఎరుకతో జీవించడం కోసం. రాత్రి నిద్ర లేకపోతే నిన్నటి పగలే మళ్ళీ ఇవాటి పగలు అవుతుంది, రిపిటేషన్ అవుతుంది. 2 జన్మల మధ్య ఒక చావు ఎంతో గొప్పది. చావు ఆత్మకి విశ్రాంతిని ఇస్తుంది. చావు ఆత్మకు మరింత తేజం కలిగిస్తుంది. ఎలాగైతే నిద్ర శరీరానికి తేజాన్ని కలిగిస్తుందో, చావు ఆత్మకు తేజాన్ని కలిగిస్తుంది. జరిగిపోయిన జీవితాన్ని పనులు సమీక్షించి చూడడం కోసం ఎంతో అవకాశాన్ని ఇస్తుంది. నేను ఏం చేశాను, ఏం చేయవలసింది అని చెప్పేసి మనం సమీక్షించుకుంటాం. ఒక సింహావలోకనానికి ఎంతో గొప్ప సమయం చావు సమయం. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ వెళ్లే ముందర
సింహావలోకానికి చావు అవసరం. సో ఎవరు చచ్చిపోయినా కూడా నేను ఎంతో సంతోషిస్తాను, ఎవరు నిద్రపోయితే సంతోషిస్తాను, మరి ఎంత బాగా నిద్ర పట్టిందిరా అని చెప్పేసి. అలా అని చెప్పేసి నిద్ర కోసం నిద్ర మాత్రం మింగకూడదు, చావు మంచిదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోకూడదు. నిద్ర సహజంగా రావాలి, చావు కూడా సహజంగా రావాలి, కృత్రిమంగా దాన్ని తెచ్చుకోకూడదు. నిద్ర ఎంత గొప్పదో శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది, చావు ఆత్మకి స్వస్థత చేకూరుస్తుంది. అందరి నిద్రకి అందరికి చావుకి నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సార్. కొత్తగా అన్నది ఇద్దరికి చావుకి చావు స్వస్థతే కానీ అదేం నష్టమేం కాదు. గొప్ప సబ్జెక్ట్స్. ఇవన్నీ చచ్చిపోవాలని తొందరగా ఎవరు ముందు ఉంటారు? అది కరెక్ట్, ఇది కరెక్ట్. బొమ్మ కరెక్టా, బొలుసు కరెక్టా? మరి బొమ్మ ఉంటే బొడుసు ఉండేది, బొడుసు ఉంటే బొమ్మ ఉండదు. నువ్వన్నీ తెలిసేలా మాట్లాడతారా? ఒకసారి బొమ్మ వస్తుంది, వస్తే బొడుసు వస్తుంది. 50% అది, 50% ఇది వస్తుంది. ఎప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది కాస్త కాన్సెప్ట్ కూడా అంతే, మధ్య మార్గం, మిడిల్ పార్ట్. చిరంజీవత్వం కరెక్టే, చావుకి రెడీగా ఉండడం, అదృష్టికి రెడీగా ఉండడం కరెక్టే. అయ్యా బాబు, అయ్యా పెద్ద మనిషి. ఆయన ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. అది కాన్సెప్ట్. చాలా బాగుంది సార్. వాళ్ళ పొద్దు నుంచి ఎదురు చూస్తున్నారు సార్, అలా వెళ్ళిపోతాం. మామూలుగా 7:30 ఈ లోపల వెళ్ళిపోతారు, కానీ మీకోసం అలా అయిపోయింది. ప్రతిరోజు చేస్తున్నాం సార్. మార్నింగ్ కంపల్సరిగా వస్తున్నారు. 5 to 6:30 చక్క మెడిటేషన్ చేస్తారు. 6:30 నుంచి ఎవరో ఒకరి చేత క్లాస్ చెప్పిస్తాను, ఒక 20 నిమిషాలు అడగండి. అంటే కొత్త వాళ్ళు కూడా క్లాస్ చెప్పే స్థాయికి ఎదగాలి. జ్ఞానవంతమైన మళ్ళీ ఏదో సోది గీది చెప్తే ఒప్పుకోండి. మీరు ఏదో కాన్సెప్ట్ తీసుకోండి. అది పర్టికులర్ కాన్సెప్ట్ కానీ లేకపోతే నేను చెప్పినవి కానీ ఏదైనా జ్ఞానపరమైనది ఏదో ఒకటి. లేదు మీరు చెప్పలేకపోతే పుస్తకం చూసైనా చదవమంట. అంతేగాని ఏదేదో నా అనుభవాలంటూ, నా సోది అంటూ మన జీవితంలో జరిగింది ఎన్నిసార్లు చెప్పుకుంటా అంతమంది చెప్తారు, అయ్యే కదా. అంచేత అది కాదని చెప్పి అవి చెప్పిస్తాను. తర్వాత నేను కూడా ఒక చిన్న కాన్సెప్ట్ 10 నిమిషాలు పోగంట ఒక చిన్నది ఏదో పద్ధతి చెప్పడము. తర్వాత ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను తీర్చేయడం, ఈ రకంగా చేసినాం సార్. తర్వాత ఏమో ఇప్పుడు 1, 2, 3 భీమవరం క్లాసులు జరుగుతున్నాయి సార్. తర్వాత 11, 12, 13 ఏమో ఆర్మూర్లో క్లాసు పెడుతున్నాం సార్. అది బాగా సక్సెస్ అయింది. తర్వాత ఏమో పేరవరంలో మా మేడము 10, 11, 12 3 రోజులు క్లాసులు చెప్తుంది సార్. తర్వాత ఇప్పుడు మన అష్టాదశలో కూడా స్టార్ట్ చేసాం సార్. మన వైడి గుప్త గారు ఫోన్ చేస్తే అది ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో 21, 22, 23 తర్వాత నుంచి 15, 16, 17 అని చెప్పి అలా చెప్పారు. అవి కాకుండా గుంటూరులో కూడా 24, 25, 26 కంటిన్యూ వాళ్ళు కూడా ప్రతి నెల పెడతామంటున్నారు. ఇలాగా మేడమో పక్కకి నేనో పక్కకి వెళ్తూ వీలైనంత ఈ జ్ఞానాన్ని ఇవ్వడం అన్నది మనం చేయాలని మా ఉద్దేశం. కలిసి ఉంటే కలదు దుఃఖం. అదే సార్. అది అయితే ఇద్దరు వెళ్తే కొన్ని కవర్ చేస్తాము, ఇద్దరు సెట్ పక్క వెళ్తే చేస్తాము సార్. మొన్న దివాళీ చెప్పారు
పేరవరం ఎన్ని రోజులు ఇస్తున్నారు సార్? ఇది రేపు సంవత్సరాలు 3 రోజులు. 3 నెలలు. అదే మన పేరవరం 3 రోజులు ఇచ్చారు సార్. అంతా కలిసి దాన్ని బాగా సక్సెస్ చేయాలి. తర్వాత నేను 24, 25, 26 ఇంక్లూడ్ క్లాస్ పెడుతున్నాను సార్. 25 మనకి టీఎంసీ మీటింగ్ ఉంది కదా, సార్ మీతో చేయండి. ఏదైనా ఖాళీ ఉంటే వస్తాను సార్. అమ్మా చెప్పండి. అందరూ టిఫిన్లు అయిపోయినాయి, టిఫిన్ చేయవలసి కూడా అవునా సార్? సుబ్బరాజు గారు అవ్వలేనట్టు వెళ్దాం. రామకృష్ణరాజు గారు కూడా వచ్చారా? ఈయన అబ్బో పొద్దున్న కూడా అయిపోయింది వాళ్ళు కొంచెం ఎదురు చూస్తున్నారు సార్. అది ఇంత డైమండ్ సార్ క్లాస్ లో ఏ మాత్రం చచ్చి కూర్చున్నా ఏరాస్తారు. అందులో లేదు, ఎందుకంటే పత్రి గారి జ్ఞానం ఇంకా మనం కూడా ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు సార్? చేత దేహ లాభాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అది వాళ్ళ పని. మన పని అంతసేపు ఆత్మజ్ఞానం. రోజులు చెప్పారు సార్ లాక్డౌన్ లో. 100 రోజుల్లో నేను చూశాను 70 క్లాసులు మీరు చెప్పిన అన్ని ఆత్మజ్ఞానం మీదే చెప్పారు సార్. ఏదో రకంగా ఏదో టైప్ లో అసలు ఒక్కొక్క మాట చెప్తారు సార్. అది అందులో అర్థం తీసుకుంటే ఎంత లోతు అర్థం ఉంటుంది సార్. అసలు ఇప్పుడే చెప్పింది కాస్తలోనే ఎంత ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ వింటాను సార్, రికార్డ్ అయింది అది. నేను మళ్ళీ అయింది దాని మీద ఒక కోర్స్ చెప్తాను సార్. ఇప్పుడు చెప్పిందాన్ని మీరు అంత లోతు మీని మాటలో అంత లోతు అర్థం ఉంటుంది సార్. భగవద్గీత ఒక శ్లోకానికి మీరు ఎంతసేపు చెప్తారు సార్? ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని ఎంత అర్థం చేస్తారు? అలాగే అంతని తీసుకొచ్చి ఇంత చెప్తారు, ఇంతని తీసుకెళ్ళి అంత చేస్తారు సార్. ప్రజ్ఞ సార్ ఇదంతా. ఒకసారి అన్నారు సార్, కృష్ణుడు అర్థం కావాలంటే మరో కృష్ణుడికే సాధ్యమని చెప్పి. భగవద్గీత చెప్పాలంటే మీ వల్లే కానీ ఇంకెవరి వల్ల కాదు సార్. ఇంకో కృష్ణుడే చెప్పగలడు. కృష్ణుడు కాబట్టి దానికి అంత అర్థం ఇచ్చి చెప్తున్నారు. ఒక్క శ్లోకం యొక్క అంతరార్థం పిచ్చెక్కిపోతుంది సార్. విద్యాప్రకాశానికి చదివే నేను ఎన్ని చదువుతూ ఉంటే అక్కడ చెప్పినటువంటి అర్థం ఒకటి, మీరు చెప్పేటువంటి అర్థం ఒకటి. ప్రతి దానికి సమంకాయం శిరోగ్రీవం అని చెప్పి అక్కడంటే ఎన్ని నిఖారుగా పెట్టమనండి. మీరు అది ఏమని చెప్పారు? మన మాట, మనసు, శరీరం అన్ని మనం చేసే పనులు అన్ని ఒకే రకంగా ఉండాలన్నారు. అది ఏమే అసలు ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ సార్. అలాగే ఒక్కొక్క శ్లోకంలో మీరు ఇచ్చే అంతరార్థాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా త్రికరణ శుద్ధి మీరు చెప్పింది ఎంత గొప్పది సార్. కృష్ణుడు అంత గొప్పది చెప్తే వీళ్ళేమో ఎంతసేపు ఇలా పెట్టుకో అంటే ఏం సమానంగా ఉంటే ఏంటో ఉపయోగం? సమానంగా ఉంటారు. సముద్రంలోకి వెళ్తే ఎంత దొరుకుతుందో మీ దగ్గరికి వెళ్తే అన్ని దొరుకుతాయి సార్. ఓ సముద్రం సార్.
ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటి గురుమాలు దొరకదు సార్. నేను చిన్న కాన్సెప్ట్ చెప్పాను సార్. ఏంటంటే దైవానుగ్రహం పొందేమనడానికి నిదర్శనం ఏంటి అంటే, ఎవరైతే సద్గురువుల యొక్క సాంగత్యం లభిస్తుందో వాడు దైవానుగ్రహం పొందినవాడు అని. ఇప్పుడు మనందరికీ కూడా దైవానుగ్రహం కలిగింది కాబట్టి పత్రి గారు లాంటి అంత గొప్ప సద్గురువు, గొప్ప బ్రహ్మజ్ఞాని మనకు లభించాడు. ఆయన సాంగత్యం మనకు లభించిందని చెప్పాను సార్. అది సార్ నిజంగా మాకు దైవానుగ్రహం అంటే ఏదో ఆస్తులు రావడం లేకపోతే ఇంకోటి రావడం ఇవన్నీ చెప్పుకుంటారు. అది కాదు సార్. అవన్నీ అదేమి దైవానుగ్రహం కాదు. అదేదో మనం చేసుకున్నది దాన్ని బట్టి ఎవరికో వాడికి వస్తుంది. కానీ ఇలాంటి గురువు మనకు లభించడం అన్నది నిజంగా మీరు పరిచయం కాకముందు ఎంతో తపన చెందాను సార్. నా మలయాళ స్వామి ఆశ్రమానికి వెళ్ళి లేకపోతే ఇంకో ఆశ్రమానికి వెళ్ళి అరే రే వారు ఉన్నప్పుడు మనం లేకపోయామే, అలాంటి గురువు మనకు లభించగలదే అని అలా అక్కడ కూడా వెళ్ళాను సార్. నేను ఏది కాశీ వెళ్ళాను, ఇవన్నీ కూడా వెళ్ళాను సార్. వెళ్తే ఎక్కడ తిరిగినా నాకేమీ సాటిస్ఫాక్షన్ లేదు సార్. మీతో పరిచయం అయ్యాక అప్పుడు నాకు అనుకున్నది దొరికింది అన్నది నాకు అర్థమైంది సార్. ఇంకే ఏమున్నా నాకు అనవసరం సార్. అన్నీ మీ సాంగత్యంలో ఉంటే ఇలా కూర్చున్నా చాలు సార్. జ్ఞానం అపారంగా పెరుగుతుంది. ఆ వైబ్రేషన్ చాలా ఉంటుంది. నేను అదే చెప్తూ ఉంటాను అందరికి. ఎంతసేపు సార్ అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను అంటారు. సార్ చేశారు అంటే సార్ ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. అలా చేశారని మనం చేస్తే నష్టపోయేది మనమే. ఆయన మనం ఎలా అవుతాం? ఆయన ఒక బ్రహ్మజ్ఞాని, ఒక బ్రహ్మర్షి, ఒక పూర్ణాత్మ, సహ సృష్టికర్త. మాటలేంటి ఆయన అర్థం చేసుకోవడం, ఇచ్చేయడం చేత ఆయన చెప్పింది చేయాలి మనం. ఆయన చేసింది మనం చేయడం కాదు. అలాగా చెప్తే చాలా మందికి అర్థం కాదు. సార్ చేశారు కదా అదేదో పెద్ద ముద్ర అడుగుపోయినట్లు లెక్క. మీరు ఏం చేసినా గురువు గారు తీర్థానికి వెళ్తే శిష్యులు అంతా వెళ్ళారంట. ఆయన ఏది తింటే అంతా తినేస్తున్నారు. ఓ షాప్ దగ్గర ఆయన పొయ్యిలో నిప్పు తీసి నోట్లో వేసుకున్నాడంట. వీళ్ళంతా అలా చూస్తున్నారు. ఇంతవరకు నేను ఏం తింటే అది తిన్నారు కదా, ఇప్పుడు ఇది ఎందుకు తినరు అన్నాడు. అమ్మో నువ్వు కాలిపోదండి, మరి నేను వేసుకున్నాను కదా, మీరు వేరండి మేము వేరండి. అప్పుడు చెప్పాడండి ఆయన, నేను చేసినన్ని మీరు చేయకండి, నేను చెప్పినట్టు మీరు చేయండి. నిజంగా కూడా అంతే సార్. అంటే అసలు ఈఎంసీ ఇంత రెవల్యూషన్ ఎలా వస్తుంది సార్? రాసమర్షియే సార్. మేడం ఆకలి వస్తుంది. మీ స్థానం ఇది. కొద్దిగా సరిగా లేదు ఇక్కడ. పెద్ద ముక్కలు పోయారు. మీకు ఏమి చేత కాదు. సార్ ఇంకోటి ఉల్లిపాయ పెద్ద ముక్కలు చేస్తాం. పెద్ద అంటే మరీ పెద్ద మేడం ఎలా వచ్చింది?
టమాటా పెట్టండి. పెద్దగా పెట్టేసి. సార్ మీకు కూడా వస్తానండి. మేడం కూడా అన్ని సర్దుకుని ఎట్లా రమ్మని సార్ ఇది తీయక సార్ ఇది బాగా పేరు పెట్టండి. సార్ ఈసారి మీ టూర్ నాకు నచ్చలా. మా ఇంట్లో పడుకోలేదు. సారే ఇంపార్టెంట్. సార్ మీరు ఆగండి, మీరు ఆగండి. ఏది సారే చేయాలో అదే చేస్తాం. ఏం చేయాలి కాదు. ఆయన ఏం చేసినా అది కాదు. కాదు నర్సాపురం వెళ్ళిపోయారు సార్. ఆ సాటిస్ఫాక్షన్ అది వేళ వచ్చేస్తున్నాం సార్. మిమ్మల్ని ఉంచుకున్నట్టు లేదు. వస్తాను, మీరు అందరూ బయలుదేరారు. లైన్ లో చూస్తాను, విజయవాడ గుడివాడ అన్ని చూస్తాను. మీరా బీజేపీ కింద టచ్ కాకూడదు. ఎవరా పక్క నీకు వెళ్ళిన చాలు కాదు, ఇక్కడ రావద్దు. అసలు ఎందుకు ఇట్లా అదమోహం నువ్వు నీకు చట్నీ వేయడం చాలు కాదు. నీకు అవి పని చూపిస్తామాక. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. టచ్ చేయకూడదు ప్లేట్ని. మరి మీరు నిర్వహించలేదా? అవలనకూడదు. ఏది చేత కాదు. కష్టపడితే అక్కడ చేత కాదు. ఎవరు పైన చేయరాదా నా కొడుక? ప్లేట్లో అది ఇది వెయ్యి. కలిసినా కూడా వేసేటప్పుడు ఏదో నా కొడుక చెప్పిందే లేదు. అందులో చాలా చాలా ఏదో ముఖం నువ్వు టచ్ కాకూడదు. వాళ్ళు తెలియదు వాళ్ళకి వాడికి ఎలా రాకూడదు. పద్ధతి అన్నాడు. ఇవాళ మీరు చూసి చాలా బాగుంటుంది. సార్ గురించి చెప్పారు, చాలా వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. సార్ ప్రకృతి వ్యాధి గురించి చెప్తూ ఇవాళ చిన్న కాన్సెప్ట్ చెప్పారు సార్. ఏమనంటే అక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం క్రియేట్ చేయాలని నేను చంపేయాలనుకున్నాను, మర్డర్ చేయాలనుకున్నాను. అని సార్ని అడిగితే సార్ దగ్గర నుంచి ఒక అద్భుతమైనటువంటి విషయం వచ్చింది. నో రియాక్షన్, దేనికి మనం రియాక్ట్ అవ్వకూడదు అని మీరు చెప్పారు. అది ఆ పాయింట్ నాకు చాలా చాలా చచ్చిపోకూడదు మేడం. పని చేయడం చేత కదా మీకు? చేత కదప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటిదాకా నడిచింది ఏంటి, చేస్తుంది ఏంటి? వేసేటప్పుడు
ఆ చట్నీ చట్ కాకూడదు. తెలియదా నీకు? ఇంత వయసు వచ్చింది రామచంద్ర, ఏ మనిషిలో దండాలం. ఆ పాయింట్ అండి అసలు మామూలు పాయింట్ కాదు సార్. ఒక చంపేద్దాం అనుకున్నంత కోపం వచ్చినా కూడా నో రియాక్షన్ అని చెప్పి మీరు నాకు అన్నదాన్ని రియాక్షన్ ఉంది అని చెప్పా. ఈ రియాక్షన్ వేరు సార్. వాళ్ళు సరిగ్గా స్టైల్లో పెట్టాలి సార్. వీళ్ళు గొప్ప నాకు బాగా అర్థం చేస్తున్నారు. లోపల మళ్ళా ఇంకోటి చెప్పారు అక్కడ ఆ సి రియాక్షన్ సి తీసేసి స్టార్టింగ్ లో పెట్టమన్నా క్రియేషన్. మన దగ్గర నో రియాక్షన్ ఓన్లీ క్రియేషన్ అని చెప్పి చెప్పారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అట్లాడించిన వాళ్ళందరి ద్వారా మీ సందేశాలు తెలుస్తున్నాయి సార్. మీరు జిల్లాలో 1-2 తారీఖు వచ్చారు. బాబా గారు సంవత్సరం వచ్చారు. 1-2 తారీఖు రాసి పెట్టి అర్థం యాక్సిడెంట్ వచ్చేసి 4 క్లాసులు పెట్టాలి. వెనకాల రియాక్షన్ అంటే ఇచ్చేదాన్ని కూడా నేను అది ఎలా రియాక్షన్ అంటే లేదు. ఎక్స్ప్రెషన్ ఎవరైనా కనీసం కూడా గొప్పగా పడుతుంది. ఎలా సాధిస్తారు ఇది నేను అంత చేసిన అంత మూడు మూడు అంత ఎవరు జ్ఞానయ్యాడు ఈరోజు అర్థం చేసుకోవాలి. మనం చేస్తే మన పద్ధతి మనం కొత్త పద్ధతి
ధ్యానం చేయండి, బిజీ పెట్టవా. కళ్ళు రెండు మూసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు, శ్వాస నియంత్రణ చేయాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. పది నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవద్దు.
10 నిమిషాలు ధ్యానం. పది నిమిషాలు ధ్యానం. శ్వాస మీద ధ్యాస. పది నిమిషాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడి ఉండాలి. ఏ మంత్రము లేదు, తంత్రము లేదు. పది నిమిషాలు. ఎవరు కళ్ళకూడదు. మనస్సుకు విశ్రాంతి ధ్యానం, శరీరానికి విశ్రాంతి నిద్ర. శరీరానికి విశ్రాంతి నిద్ర, మనసుకు విశ్రాంతి ధ్యానం, ఆత్మకు విశ్రాంతి చావు. మూడు విశ్రాంతులు. శరీరానికో విశ్రాంతి, మనసుకో విశ్రాంతి, ఆత్మకో విశ్రాంతి.